75 ఏళ్లుగా బీసీలను అణగదొక్కినటువంటి పార్టీలు, బీసీ ఏదైతే కమిషన్ ని అణగదొక్కినటువంటి పార్టీలు, బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలు ఒకరోజు డ్రామా ఆడిరన్నంట. రెండవది ఏంటంటే ఇవాళ నేను పెద్దలు మాట్లాడిన దానిటువంటిది ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో కులగణన జరిగింది. ఇవాళ భారతదేశం అంతా కూడా జనగణన జరిగి భారతదేశం అంతా కూడా బీసీల జనాభా కూడా తీసుకోవాలని ఇప్పుడు కేంద్రం చేయాలంటే ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు చేయదు. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దానికి స్వయం ప్రతిపత్తిగా ఆ రాష్ట్రానికే అంకితం చేయడానికి వీలుండదు. ఇవాళ బీసీ సంఘాలు కానీ అనేక మంది బీసీ పెద్దలు డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి కావాలి కాబట్టి ఇప్పుడు జనగణన జరగబోతున్నది. దాంట్లో మన కులగణన ఏంది, మన యొక్క జనాభా శాతం ఏంది, అన్ని రాజకీయ పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి అన్ని దేశంలో ఉన్నటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలతో కూడా ఏదైతే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తారు తప్ప ఇలా ఏదో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈయన కులగణన చేసింది కాబట్టి దాన్నే బేస్ తీసుకొని చేయాలనేటువంటిది అభిప్రాయం. నా అభిప్రాయంగా నేను కాదు అంటున్నా.